తమిళనాడులో రాజకీయాల్లో పన్నీర్ హవా కనిపిస్తోంది. ప్రస్తుతం ఆయన బలం అంతకంతకు పెరుగుతోంది. గత 3 రోజులుగా ఎమ్మెల్యేలు, ఎంపీలు పన్నీర్ సెల్వం గూటుకు చేరుతున్నారు. ఈ రోజు మరో 5 మంత్రులు పన్నీర్ సెల్వం మద్దతుకి పలికే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. ఓవర్ టు దామోదర్. థ్యాంక్ యూ. ప్రస్తుతం మనం ఓ పన్నీర్ సెల్వం ఇంటి వద్ద ఉన్నాం. ఇది అడయార్కి దగ్గరలో ఉన్నటువంటి గ్రీన్ వేస్ రోడ్లో ఉన్న ఓ పన్నీర్ సెల్వం సంబంధించినటువంటి నివాసంగా ఉన్నటువంటి ప్రాంతం. అయితే దాదాపుగా 4 రోజుల నుంచి కూడా ఈ ప్రాంతం అంతా కూడా అటు కార్యకర్తలతో, అదేవిధంగా ఓపీఎస్ కోసం వచ్చేటువంటి సందర్శకులు, అదేవిధంగా అన్నాడీఎంకే పార్టీకి సంబంధించినటువంటి జయలలిత అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి ఓపీఎస్ నివాసం దగ్గరకు వస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే నిన్న జరిగినటువంటి ఓ పరిణామాలను గమనించినట్లయితే ఓపీఎస్కు బలం పెరిగిందని చెప్పుకోవచ్చు. ఓవైపు శశికళ శిబిరంలో ఆందోళన మరింత ఎక్కువ అవుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే అటు శశికళ శిబిరంలో ఎమ్మెల్యేల సంఖ్య తగ్గిపోతుందనేటువంటి ఆందోళనతో శశికళ నిన్న గోల్డెన్ బే రిసార్ట్కి వెళ్ళి అక్కడ ఎమ్మెల్యేలతో సమావేశమై అక్కడ ఆమె అంతర్గతంగా అనేక విషయాల మీద చర్చించడం జరిగింది. అయితే అటువైపు జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటి కూడా తమకు అనుకూలంగా మార్చుకోవడం కోసం ఓపీఎస్ శిబిరం కూడా ప్రయత్నిస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే అటు జయలలిత నివాసాన్ని, ఎవరైతే ఇప్పుడు ప్రస్తుతం పోయస్ గార్డెన్లో ఉంటున్నటువంటి శశికళ ఉంటున్నటువంటి నివాసం, ముఖ్యంగా జయలలిత నివాసం వేద నిలయం ఏదైతే ఉందో వేద నిలయాన్ని, జయలలిత నివాసాన్ని, జయలలిత ఉండేటువంటి ఇంటిని ఆమె స్మారకంగా ఒక మెమోరియల్ బిల్డింగ్గా దీన్ని మార్చబోతున్నట్లుగా అటు ఓపీఎస్కు దాదాపుగా 5 రోజుల కిందటే ప్రకటించడం జరిగింది. ఆ దిశగా ఓపీఎస్ శిబిరం అడుగులు కూడా వేస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే అటు ప్రజల నుంచి కూడా జయలలిత నివాసాన్ని ఒక మెమోరియల్ బిల్డింగ్గా దీన్ని మార్చాలి అనేటువంటి ఒక నినాదంతో సంతకాల సేకరణ కూడా ఓపీఎస్ శిబిరం ప్రారంభించింది. తొలి సంతకం నిన్న ఓ పన్నీర్ సెల్వం చేసి ఆయన ప్రత్యేకంగా అక్కడ ఓపీఎస్ నివాసం దగ్గర కూడా ఈ సంతకాల సేకరణ కూడా జరుగుతున్నారు. అయితే ప్రజల నుంచి పెద్ద ఎత్తున నుంచి కూడా దీనికి సంబంధించిన కూడా రెస్పాన్స్ కూడా వస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటి వరకు ఉన్నట్టు మాత్రం ఓపీఎస్ శిబిరంలో దాదాపుగా 8 మంది ఎమ్మెల్యేలు, అదేవిధంగా 5 మంది ఎంపీలు కూడా ఓపీఎస్ శిబిరంలో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇవాళ ఆ బలం మరింత పెరిగేటువంటి అవకాశం ఉందని కూడా అటు ఓపీఎస్ సంబంధించినటువంటి వర్గీయులు చెప్తున్నారు. ముఖ్యంగా ఇప్పటికే అటు నిన్న విద్యాశాఖ మంత్రి పాండ్యరాజన్తో పాటు అదేవిధంగా సీనియర్ నేత, పార్టీలో చాలా సీనియర్ నేతగా ఉన్నటువంటి పొన్నేను కూడా రావడం, ఓపీఎస్కు మద్దతు పలకడంతో వారు అనుకున్నటువంటి ఎమ్మెల్యేలు కూడా వచ్చి ఓపీఎస్ వెంట నడుస్తారు అనేటువంటి ఆశాభావాన్ని అటు ఓపీఎస్ వర్గీయులు వ్యక్తం చేస్తున్నారు. అదే స్థాయిలో నిన్న 3 లోక్సభ ఎంపీలు నేరుగా ఓపీఎస్కు మద్దతు పలకడంతో వారికి అనుకూలంగా, వారికి మద్దతుగా ఉన్నటువంటి వారి అనుచరుగణంగా ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఓపీఎస్ వెంట నడుస్తారు. అదేవిధంగా వారికి సంబంధించినటువంటి వారికి మద్దతు పలుకుతున్నటువంటి ఎమ్మెల్యేలు కూడా, ఎంపీలు కంట్రోల్లో ఉంటున్నటువంటి ఎమ్మెల్యేలు కూడా ఓపీఎస్ వైపు వస్తారు అనేటువంటి ఆశాభావాన్ని ఇటు ఓపీఎస్ సంబంధించిన వర్గీయులు చెప్తున్నారు. నిన్న ముఖ్యంగా సుందరన్ కావచ్చు, అదేవిధంగా అశోక్ కుమార్ కావచ్చు, అలాగే నిన్న సాయంత్రం సత్యభామ, ఇలా 3 లోక్సభ ఎంపీలు, అదేవిధంగా పొన్నియన్ లాంటి సీనియర్ నేత, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి పాండ్యన్ రాజన్ వచ్చి నేరుగా ఓపీఎస్కు మద్దతు పలకడంతో ఇవాళ దాదాపుగా 2 మంత్రులు కూడా ఓపీఎస్ శిబిరంలోకి రాబోతున్నారు. అదేవిధంగా ఎమ్మెల్యేలు కూడా వచ్చి జాయిన్ అవుతారనేటువంటి వ్యాఖ్యలు ఓపీఎస్ శిబిరం నుంచి కూడా వినిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. అయితే అంతకంతకు ఓపీఎస్ బలం పెరుగుతూ ఉండడం, మరోవైపు అటు ఇప్పటికే అటు గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో అటు శశికళ శిబిరంలో కూడా ఆందోళన కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడున్నటువంటి పరిస్థితులన్నీ కూడా తమకు ప్రతికూలంగా మారిపోతున్నాయనేటువంటి అనుమానం అటు శశికళ శిబిరంలో కూడా వ్యక్తమవుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ ప్రాంతం అంతా కూడా గ్రీన్ వేస్ రోడ్గా చెప్పుకునేటువంటి ఓపీఎస్ నివాసం దగ్గర ఉన్న ఈ ప్రాంతం అంతా కూడా దాదాపుగా 3 రోజుల నుంచి కార్యకర్తలు, వాహనాల సంఖ్య, అదేవిధంగా సందర్శకుల సంఖ్య కూడా భారీ ఎత్తున ఇక్కడ పెరుగుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఇవాళ ఓపీఎస్కి ఎంతమంది మద్దతు పలుకుతారు, ఓపీఎస్ బలం ఏ మేరకు పెరగబోతుంది అనేటువంటి దాని మీద కూడా ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు ఇటు ఆసక్తిగా ఇటువైపుగా పరిశీలిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఏదేమైనా కానీ ఓపీఎస్ బలం రోజు రోజుకి పెరుగుతుందనేది మాత్రం, అదేవిధంగా ప్రజల మద్దతు, తమిళనాడు ప్రజల మద్దతు కూడా ఓపీఎస్కు ఎక్కువ అవుతుందనే దాన్ని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ ఉన్నటువంటి ఓపీఎస్ నివాసం దగ్గర ఉన్నటువంటి